యూట్యూబర్ ప్రశ్న రావణ్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే, జూన్ 28వ తేదీన ఏలూరులో జరిగిన దళిత క్రైస్తవ సమర సంకారామంలో సీఎం చంద్రబాబు నాయుడు గారిని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని, రాధా మనోహర్ దాస్ పై రావణ్ అనుచిత వ్యాఖ్యలు చేశాడని పిఠాపురంకు సంబంధించిన జనసేన నేత బొజ్జా కుమార్ 29వ తేదీన పోలీసులకు కంప్లైంట్ చేశారు. దాంతో కేసు ఫైల్ చేశారు. ఆ తర్వాత హైదరాబాద్లో రావణ్ని అదుపులోకి తీసుకుని పిఠాపురం పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. ఈ విషయంలో రావణ్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు, సపోర్ట్ చేయని వాళ్ళు కూడా ఉంటారు. ఎవరి ఇష్టాలు వాళ్ళవి. అయితే ఇందులో అతను ప్రశ్నించాలి అన్న భావజాలం మంచిదే, కానీ అతని వే ఆఫ్ అసెంట్ కానీ ఆ అగ్రెసివ్నెస్ కానీ మంచిది కాదు. ఎందుకనంటే మనం అడిగే ప్రతి ప్రశ్న కూడా అవతల వాళ్ళని ఆలోచింపజేసేలా ఉండాలి, కానీ మనల్ని టార్గెట్ చేసేదిలా ఉండకూడదు. ఒకవేళ టార్గెట్ చేస్తే మనం ఫేమస్ అవుతామేమో, కానీ మనం దేనికోసం అయితే ఫైట్ చేస్తున్నామో ఆ పర్టికులర్ ఇష్యూ డైవర్ట్ అయిపోతుంది. ఈ ప్రిన్సిపల్స్, నియమాలు పొలిటీషియన్స్కి వర్తించదానంటే అప్పట్లో రాజశేఖర్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్న టైంలో విమర్శలు, సద్విమర్శలు చాలా హుందాగా జరిగేది. కానీ ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో మన దరిద్రం కొద్దీ అలాంటి నియమాలు వర్తించవు. మీరు కావాలంటే బాగా అబ్జర్వ్ చేసి చూడండి, మోస్ట్ ఆఫ్ ది పొలిటీషియన్స్ పాలసీస్ పైన విమర్శించుకోవడం మానేశారు. క్యారెక్టర్ అసాసినేట్ చేయడం, ఫ్యామిలీస్ని లాక్కోరావడం, ఏ సంబంధం లేని ఆడవాళ్ళని లాక్కోరావడం, ఇవే జరుగుతున్నాయి. నా దృష్టిలో మన ముగ్గురు నాయకులు కూడా క్రౌడ్ పుల్లర్సే. ఏ మీటింగ్ పెట్టినా జనం లక్షల్లో వస్తారు. మరి అంత జనాదరణ పొందిన నాయకులు ఎంత బాధ్యతగా వ్యవహరించారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారేమో పవన్ కళ్యాణ్ భార్యల గురించి మాట్లాడడం, పవన్ కళ్యాణ్ గారేమో స్టేజ్ పైకి ఎక్కి చెప్పు చూపించడం, బాబు గారేమో గొడ్డలి పార్టీ అని అనడం, వీళ్ళు వాళ్ళని తిట్టడం, వాళ్ళు వీళ్ళని తిట్టడం, ఇలా ఒకరి గురించి ఒకరు మాట్లాడుకోవడం ప్రజలకు ఓకేనా?